అయితే యాక్చువల్‌గా మీరు ఇంతకుముందు విజయ్ గారిని కూడా కలవడం జరిగింది. ఆయన తలపతి విజయ్, మీరేమో పురచ్చి తలపతి విశాల్ కదా! సో, మరి అంటే ఆయన పార్టీలో అంటే ఆయన పొలిటికల్‌గా మీ సినిమా ఫీల్డ్ నుంచి వెళ్లి పొలిటికల్‌గా పెడుతున్నారు కదా! సో, ఆయన పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందా? ఒకవేళ మీరు వస్తే రాజకీయాల్లోకి, లేదంటే మీరు సెపరేట్ జెండా, అజెండా లాంటివి ఏమైనా ఉంటాయా? అండి, రాజకీయం అనేది సమాజ సేవ. సమాజ సేవ వచ్చి అన్నీ నేను అమ్మ పేరులో ఎన్జిఓ నడిపిస్తున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి. ఎంతోమంది ఎన్జిఓలు నడిపిస్తున్నాం, నా మిత్రులందరూ. మేము అందరూ కలిసి ఒకే అజెండా. తెలియని వ్యక్తులకి మంచిది చేయాలి, తెలియని ప్రజలకి వాళ్ళు కడుపు నిండా భోజనం పెట్టాలి, తెలియని కుక్క పిల్లలకి మాకు తెలియదు వాళ్ళని ఎలాగైనా కాపాడాలి. వాయిస్ ఫర్ ద వాయిస్లెస్. ఇదంతా మేము ఎన్జిఓలు చేసేది ఒకే విషయం. అదే అజెండా రాజకీయ నాయకులకు. వాళ్ళకందరికీ ఏం ఒక అజెండా, ప్రజలకి ఏం కావాలో అది చేసి పూర్తి చేయాలి. ఏం పూర్తి చేయాలి? వాళ్ళు ఏం బెంచ్ కార్ అడుగుతున్నారా, లేకపోతే బంజారా హిల్స్లో వచ్చి ఇల్లు అడుగుతున్నారా? అదంతా ఏం అడగట్లేదు. తాగడానికి మంచి నీళ్ళు కావాలి, మాకు మెడికల్ హెల్ప్ కావాలి, మా పిల్లలకి మంచి భవిష్యత్తు, ఉద్యోగం, మంచి చదువు కావాలి, మేము బతకాలి. అదే ఇన్ని సంవత్సరాల తర్వాత, ఎలా ఇండిపెండెన్స్ తర్వాత మనం ఒక పల్లెటూరుకి వెళ్తే ఇంకా నీళ్ళు ప్రాబ్లంతో ఉండేప్పుడు మనకి లాగా ఉంటుంది కదా. అందుకే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. జాయిన్ అవడం, వీళ్ళతో కలిపి చేయడం, వీళ్ళతో కాంబినేషన్ చేస్తే మనం వద్దాం, అలాంటి బుర్రంతా నాకు ఇంకా లేదండి. మీలాగే నేను ఒక ఓటర్ అంతే. ఆ ఓటర్గా నా మైండ్ ఇంకా అలాగే ఉంది అంతే.